హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. మనం ఆల్రెడీ టెక్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. 10th క్లాస్లో ఆల్రెడీ టెక్నోమెట్రీ వాల్యూస్ ఎక్సర్సైజ్ 8.2లో ఉన్నాం. మనం ఆల్రెడీ దానికి సంబంధించిన టేబుల్ కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో, అప్పటికప్పుడు ఎలా రాసుకోవాలో అనే విషయం కూడా మనం ఇంతకుముందు వీడియోస్లోనే మనం చూసాం. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయి ఉంటే మీరు ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ క్వశ్చన్లో డి యొక్క ఆన్సర్ క్వశ్చను. సో ఏమి ఇచ్చారండి? sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosecant 60 degrees బై secant 30 degrees ప్లస్ cos 60 degrees cot 45 ఇచ్చారు. ఇదే కదా ఇచ్చారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం పట్టండి. సో ఇక్కడ sin 30 degrees అంటే వాల్యూ ఎంత? 1/2 కదా. సో 1/2 ప్లస్ tan 45 అంటే తెలిసిందే 1 మైనస్ cosecant 60 అంటే 2/√3 అంతే కదా. సో 2/√3 బై secant 30 అంటే ఎంతండి? 2/√3. cosecant 60 secant 30 ఈక్వల్ కదా. నెక్స్ట్ cos 60 ఎంతండి? 1/2 కదా cos 60. నెక్స్ట్ ప్లస్ cot 45 ప్లస్ 1 ఇదే కదండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే న్యూమరేటర్లోనూ ఫ్రాక్షన్ చేసే ఛాన్స్ ఉంది, డినామినేటర్లోనూ ఎల్సిఎం ఉంది. ఫ్రాక్షను ఎల్సిఎమ్స్ ఉన్నాయి, న్యూమరేటర్లోనూ ఉంది, అలానే డినామినేటర్లో. ముందు మనం న్యూమరేటర్ చేస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా చూడండి, న్యూమరేటర్ చేస్తున్నాం. సో న్యూమరేటర్లో బై ఇక్కడ ఏముందండి? ఇది 2 ఉంది, ఇది √3. ఇక్కడ బై 1 కదండి, బై 1 ఉన్నట్టే కదా. సో 2√3 అంటే ఏమొస్తుందండి? 2√3 వస్తుంది అంతే కదా. ఫస్ట్ పార్ట్ చూడండి ఒకసారి, 1/2 ఉంది. ఈ 2 అనేది ఈ 2 అంటే 2 ఇంటూ 2√3 అంటే 2/√3 అని. 2/2√3 అంటే ఏంటంటే మిగిలేదు 2 క్యాన్సిల్ అయితే √3 కదా. సో ఈ √3 అనేది 1/2, 2తో అయిపోయింది. 1/√3 ఇంటూ 1 అంటే వచ్చేది ఎంత మనకి? √3. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, తర్వాత ప్లస్ ఇక్కడ 1 ఉంది. 1 అనేది 2√3. 1 టేబుల్లో 2√3 ఎన్ని టైమ్స్ అంటే 2√3 టైమ్స్. సో పైన 1 కదా ఉంది. సో 2√3 ఇంటూ 2√3 అంటే 2√3. యాక్చువల్గా ఇవి బేసిక్స్లో మనకి బాగా వస్తాయి. ఆల్రెడీ మన బేసిక్స్ సంబంధించిన క్లాసెస్లో చెప్తున్నాం కదా, మనం అక్కడ కవర్ చేద్దాం. ఒకసారి చూడండి. సో మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? √3 ఉంది. √3 టేబుల్లో 2√3. √3 క్యాన్సిల్ అయ్యి మిగిలేదు ఏంటంటే 2. సో ఈ 2 అనేది న్యూమరేటర్. 2 2s ఎంత అండి? 4. అంటే ఎంత వస్తుంది? 4 కదా. √3 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోయింది బై. ఇప్పుడు ఈ డినామినేటర్ సంబంధించి చూద్దాం. డినామినేటర్లో కూడా సేమ్ కదా, 2√3 కదా. సో 2√3 ఏమొస్తుంది? ఫస్ట్ పార్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ పార్ట్లో √3 క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, మిగిలింది 2. 2 2s ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ పార్ట్లో 2 ఉంది. 2 అక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, √3 మిగులుతుంది. √3 ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది. √3 1s ఎంత? √3. నెక్స్ట్ ప్లస్ 1 ఉంది. 1 టేబుల్లో 2√3 ఎన్ని టైమ్స్? 2√3. √3/1 కదా. సో 2√3 ఇంటూ 1 అంటే 2√3. ఈ 2√3 క్యాన్సిల్. మనకి మిగిలేదు ఏంటంటే ఇక్కడ √3 ప్లస్ 2√3 మైనస్ 4 బై 4 ప్లస్ √3 ప్లస్ 2√3. జస్ట్ ఈ పార్ట్లో √3 అనేది కామన్ తీసుకోవచ్చు. కామన్ తీస్తే ఏమవుద్ది? 1 + 2 కదా. సో -4. సో 1 + 2 -4 బై నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్లో చేయొచ్చు, అంటే 4 + √3 ఇంటూ 1 + 2 సేమ్. సో ఏమవుద్ది? √3 1 + 2 అంటే 3 కదా. సో 3 - 4/4 + √3 ఇంటూ 3. 3√3 + 4/3√3 -4. మైనస్ ఉంది కదా.
3√3 ప్లస్ 4 రేషనలైజ్ చేస్తే సో 3√3 మైనస్ 4/3√3 మైనస్ 4. సో న్యూమరేటర్లో ఏమైపోద్ది 3√3 3 ఇక్కడ 3√3 ఉంది, ఇక్కడ 3√3 ఉంది. సో 3√3 మైనస్ 4 రెండు ఒకటే కాబట్టి హోల్ స్క్వేర్. ఇది అలా డినామినేటర్ చూడండి ఒకసారి, a ప్లస్ బి ఏ మైనస్ బి. సో a ప్లస్ బి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమైపోద్ది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డైరెక్ట్గా వేస్తున్నాం కొంచెం చూడండి. సో ఏలో ఇక్కడ 3√3 ఉంది కాబట్టి 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్ బై ఇక్కడ 3√3 హోల్ స్క్వేర్ అంటే 3√3 ఇంటూ 3√3 3 3s are 9 √3 ఇంటూ √3 3 27 మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత మనకు వచ్చేది 16 కదా. సో నెక్స్ట్ 27 మైనస్ 16 అంటే మనకు వచ్చేది ఎంత 11 కదా. సో ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 11. 3√3 హోల్ స్క్వేర్ అంటే 3√3 అంటే 9 అవుతుంది. 27 ప్లస్ 9 మైనస్ 2 3s are 6 6 3s are 18√3 బై 11. సో 27 ప్లస్ 9 అంటే సో 36 మైనస్ 18√3 బై 11. ఇది ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను సమ్ము, మీకు ఈజీగా ఉందనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు కనుక లైక్ నచ్చినట్టయితే సమ్ ఈజీగా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.